ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. సార్ పైసే పూస్తారే బిడ్డా అడ్డా కాదు చేపిస్తా. ఏంట్రా రౌడీజమా? శుక్రియా సాబ్. ఆ ఇంట్లో ఉండే రానా ఇన్ఫర్మేషన్ కావాలి. ఆహా, నీకేం భయం లేదు? 2 నెలల నుంచి కలిపియలే సాబ్, నేననే చూసిన. ఈ 2 నెలలు వాడు ఎక్కడున్నాడో కనుక్కొని చెప్పగలవా? మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి సాబ్. హలో, మీతో పర్సనల్ గా మాట్లాడాలి. నేను మీకు తెలుసా? మిమ్మల్ని ఒక రోజు నెక్లెస్ రోడ్ లో చూశాను. మిమ్మల్ని కలవచ్చా? నేనే మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్స్ అండి. నన్ను వీరు అనద్దు. ఎక్కడ కలుద్దాం? ప్రైడ్ రిసార్ట్స్ లో. ఎల్లుండి మీకోసం ఎదురు చూస్తూ ఉంటా. నేను పనిలో ఉన్నా నాన్న, ప్లీజ్ చూడు ఎవరో వచ్చారు. కీర్తి, కమ్ ఇన్. సార్ కొరియర్. ఓహ్ సారీ. విక్రమ్, ఈసారి మాత్రం మిస్టేక్ చేయను. హ్యాపీ బర్త్డే. ఈరోజు సాయంత్రం నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. కమ్ ఆన్. విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే. వాట్ అబౌట్ మై గిఫ్ట్? వాట్ గిఫ్ట్? హలో, నేను ఇక్కడే ఉన్నాను. నువ్వెక్కడా? పూల్ దగ్గర. ఏ డ్రెస్ లో ఉన్నావు? ఏ డ్రెస్ ఏంటో చెప్తే కానీ గుర్తుపట్టలేవా? అది కాదు, చిన్న గేమ్. గేమా? వాట్ కైండ్ ఆఫ్ గేమ్? లవ్ గేమ్ హనీ. ఇక్కడ రిసార్ట్స్ లో ఆడతారు అలాంటి గేమ్స్. పోలీస్ సివిల్ డ్రెస్ లో వచ్చావేంట్రా? పోలీస్? నీకోసం ఎదుగుతా అంటే ఒక కేడీ ఫోన్ చేసిందిరా. దానికోసం ఇక్కడికి వస్తే నువ్వు తగిలావు. ఏంటో ఈరోజు భలే కలిసి వచ్చిందిరా. ఏసేయండ్రా.
రేయ్, నేనిప్పుడు పోలీసుని కాదు, క్రిమినల్ని. చెప్పు, ఇదంతా ఎందుకు చేసావు? అలెక్స్ నీకు ఎలా తెలుసు? అలెక్సా? ఏ తెలీదా? రేయ్, దీనికి లైసెన్స్ లేదురా, కరెక్ట్గా చెప్పు. ఏం చేస్తావు? చూడు, నాకు అసలే తిక్కగా ఉంది, చెప్పు. నాకు తెలీదు. సరే, ఈ స్విమ్మింగ్ పూల్ కేసైనా తెలుసా? ఎవరు? ఈ 2 నెలలు ఎక్కడున్నావురా? చెప్పు. నిజంగా నాకేం తెలీదు. 2 months నుంచి హాస్పిటల్లో ఉన్నా. హాస్పిటలా? 5 days క్రితమే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాను. నీ మీద కోపంతో నేను ఫాలో అయ్యి అటాక్ చేశా. అంతకుమించి నాకేం తెలీదు. హలో మిత్రమా, బాగున్నావు? నాకు నీతో మళ్ళీ పనిపడేలా ఉంది. కొంచెం అలర్ట్గా ఉండు. వివరాలు త్వరలో చెబుతా. రేయ్, నిజం ఎన్కౌంటర్లు చేయడం కన్నా ఫేక్ ఎన్కౌంటర్లు చేయడం చాలా ఈజీ. ఇంకొకసారి పార్టీలంటూ, రాత్రులు, అమ్మాయిలంటూ పట్టపగలు ఈ సిటీలో కనిపించావనుకో, కనిపించిన చోట వేసేస్తా. ఓ అయితే వీడు రాజ్ కాదనమాట. మరి వాడెవడు? రేయ్ ఓ హలో, 70-73 ఇంగ్లాండ్ ఫేవరెట్. హలో యాక్చువల్లీ ఓవర్. యా, క్వార్టర్. ఓకే. 1,80,000 ఓకే. 2 lakhs. క్రికెట్ అంటే మనందరికీ సరదా. మనకే కాదు, బుకీస్ కి కూడా. బెట్టింగ్ ద్వారా కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. నగరంలో బెట్టింగ్ రాకెట్స్ పెరుగుతున్న తరుణంలో ఓ బెట్టింగ్ గ్యాంగ్ ని ఈ రోజు పోలీసులు పట్టుకున్నారు. ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా వచ్చింది, పట్టుకున్నాం. ఇంకా దీని వెనకాల ఎవరెవరున్నారనేది ఇంట్రాగేషన్లో తెలుస్తుంది. పబ్లిక్ కూడా మనకెందుకు అనుకోకుండా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే అందరికీ మంచిది. థ్యాంక్ యూ. చూసావా నువ్వెంత మంచి పని చేశావో? డ్యూటీ చేసే ప్రతివాడు పోలీస్ కాలేడని మీ నాన్నగారు అంటుండేవారు. కానీ నువ్వు పోలీస్గా ఎదుగుతున్నావు. ఇది చూడాలనేరా నిన్ను పోలీసుని చేసింది. నిన్నో విషయం అడగనా? ఆహా, ఏం లేదు. కీర్తిని నువ్వు ప్రేమిస్తున్నావన్న సంగతి నాకు తెలుసు. ఆ అమ్మాయికి కూడా నువ్వంటే ఇష్టమే. నాకు కూడా అభ్యంతరం ఏం లేదు. తొందరలో మీ ఇద్దరి పెళ్లి చూడాలని ఉందిరా. నాకింకొంచెం టైం కావాలి మమ్మీ. ఎస్ మిత్రమా, కంగ్రాట్స్. టీవీలో వెలిగిపోతున్నావు. అది చూసే ఫోన్ చేశా. నువ్వే నాకు థ్యాంక్స్ చెప్పాలి. నా వల్లనే కదా నీ బ్రెయిన్ పనిచేస్తోంది. డ్యూటీలో కసి పెరిగింది. గుడ్. అన్నట్టు మన పని కొంచెం వాయిదా పడింది. మళ్ళీ ఎప్పుడు ఏంటి అనేది తర్వాత చెప్తా. बच्चे मन के सच्चे, सारे जग की आंखों के तारे, ये वो नन्हे फूल है जो भगवान को लगते प्यारे, बच्चे मन के सच्चे. ఆంటీ మీరా? బాబు, ఇప్పటిదాకా మీకు అక్కే ఉంది. ఇవాళ నుంచి అమ్మ కూడా ఉంటుంది. వీళ్ళందరి కోసం పళ్ళు పాయసం తీసుకొచ్చాను. అమ్మా, తీసుకురామ్మా. రామ్మా. కీర్తి, నిన్నో మాట అడగనా? అడగండి ఆంటీ. మా అబ్బాయిని ప్రేమిస్తున్నావు కదూ? నా కోడలుగా ఎప్పుడొస్తున్నావు? నాకు కొంచెం టైం కావాలంటే. హలో, వచ్చావా? వెర్ ఆర్ యు? ఎక్కడ? పార్కింగ్ లో. ఓకే, ఐఎమ్ కమింగ్. రేపు 10:30 కల్లా వస్తారు సార్.
ఏంట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తావా? చెప్పరా. చెంచాగిరి చేస్తావు. పోయినసారి గొడవలో ఇన్వాల్వ్ అవ్వలేదనే కదరా కంప్లైంట్ చేసావు. నువ్వే కరెక్ట్. ఇప్పుడు అవుతాను రా. పదరా. ఆ రోజు స్టేషన్ లో ఏదో కథ చెప్పావు కదరా, మళ్ళీ చెప్పు. ఏం లేదు సార్. ఏ కథ సార్? చెప్తాను సార్. చెప్తాను. ఆ రోజు మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి ఆ గొడవ మేమే చేసాం సార్. తలపగిలింది కూడా మా ఫ్రెండ్ది కాదు సార్. మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినండి మేమే కొట్టాం సార్. మీరు సిన్సియర్ కాబట్టి మిమ్మల్ని సస్పెండ్ చేయించాలని మీ మీద కంప్లైంట్ చేశాం సార్. స్టోరీ బాగుందిరా. చిన్న బ్రేక్ తీసుకుందామా? 2 టీ చెప్పు. గురు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కాఫీ. కూర్చో. రేడియో మానేసి వీడియో చూస్తున్నావా? అది నో సార్. నీకో సంగతి తెలుసా? సార్, నీ స్టేషన్ చాలా ఫేమస్ అవుతుంది. చూడు. మొన్న బెట్టింగ్ రాకెట్ పట్టుకున్న ఎస్ఐ విక్రమ్ ఈ రోజు దొంగ నోట్ల ముఠాకు సంబంధించిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. త్వరలో ఆ ముఠాకి సంబంధించిన మరికొందరు వ్యక్తుల పేర్లు, వివరాలు బయటపెడతారని విక్రమ్ మా ప్రతినిధికి వెల్లడించారు. ముందు కాఫీ తాగు. మందులా పనిచేస్తుంది. హలో మిత్రమా, బాగున్నావా? నా గురించి ఆలోచిస్తున్నావా? ఊరికే గెస్ చేశా. నిన్నొకసారి కలవాలి. అది సాధ్యం కాదు. నిన్నెలా పట్టుకోవాలో నాకు బాగా తెలుసు. సరేగాని జోకులాపి నాకు పని చేసి పెట్టాలి. ఏంటి? మర్డర్. రేయ్, బ్రెయిన్ ఏమన్నా దొబ్బిందా? కూల్. ఇంతకు ముందు చేసావు కదా, ఇప్పుడేమైంది? సి, నేను నీకు వేరే విధంగా ప్రాబ్లం క్రియేట్ చేయట్లేదు. మరి ఇంకేంటి? ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ యువర్ ఫ్రెండ్. చంపేస్తాను రా ఇంకోసారి అలా అన్నావంటే. నేను చెప్పేది చంపమని, కాకపోతే వేరే వాడిని. నీ ఆటలు ఇంక సాగవు. నీకొక చెక్ పెడతా. సో మర్డర్ చేయనంటావు? ఏయ్, ఏం చేసుకుంటావు చేసుకోబే. నువ్వు ఇలా అంటావని నాకు ముందే తెలుసు. ఇంట్లోనే ఉన్నావుగా, కంప్యూటర్ ఆన్ చేసి నీకు మెయిల్ వచ్చింది, చెక్ చేసుకో. యు డర్టీ డాగ్. నవ్వేవాడు హ్యాపీ ఫెలో, నవ్వించేవాడు జాలీ ఫెలో, నవ్వలేనోడు బఫ్లో. నవ్వటం వల్ల మన టెన్షన్స్ దూరం అవుతాయి. మనకెంత రిస్క్ వచ్చినా, కోపం వచ్చినా నవ్వాలి. నవ్వుతూనే ఉండాలి. నవ్వితే హ్యాపీ, నవ్వలేకపోతే బీపీ. మీకో జోక్ చెప్పనా? ఆడచీమ మొగదోమ ప్రేమించుకున్నాయి. చీమ ఫ్యామిలీ రిచ్, చర్చ్లో పెళ్లి, కుర్చీలో శోభనం. రూమ్లో మస్కిటో కాయిల్ పెట్టారు. దోమ అంటుంది చీమతో, నన్ను చంపడానికి ఇంత ప్లాన్ చేస్తారా? నవ్వండి. అది తప్పండి. బఫలో బుద్ధుందా? నవ్వితే హ్యాపీ, లేకపోతే బీపీ. యూజ్లెస్ ఫెలో. ఎంత కోపం వచ్చా చచ్చినట్టు నవ్వాలని చెప్పి ఇప్పుడు రెచ్చిపోతున్నావు. కంట్రీ బ్రూట్. ఈ పిల్లిగడ్డ నమ్ముకుంటే వేస్ట్. ఆర్టిఫిషియల్ గా నవ్వకండి, హార్ట్ఫుల్ గా నవ్వండి. నవ్వు రాకపోతే నన్ను చూడండి, లేదా మంచి కామెడీ సినిమా చూడండి. తొక్కలోది తొక్క మీద కాలేసి బోర్లో పడ్డాడు, కుక్కలా మొరిగాడు, తిక్క కుదిరింది. సౌండ్ విన్నావుగా? చూడ్డానికే పిల్లిగడ్డమోణ్ణి. నా లాఫింగ్ క్లాస్ కి అడ్డం వచ్చావనుకో, రోడ్ రోలర్ తో గుద్దిస్తా. బండేధవా. కమాన్ క్లాస్.
రోజుల నుంచి నో ఫోన్, నో SMS, కాల్ చేస్తే నో రెస్పాన్స్. అసలు నువ్వేమనుకుంటున్నావు? ఏంటి ఇగ్నోర్ చేస్తున్నావా? కలకలం రేపింది. వైర్లో ప్లాస్టిక్ కవర్స్తో ఉన్న ఓ టిఫిన్ బాక్స్ దీనికి కారణమైంది. అది డమ్మీ అని తెలుసుకున్న ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇదంతా ఓ ఆకతాయి చేసిన పనే అని పోలీసులు అనుమానిస్తున్నారు. కూర్చోండి, పర్లేదు. ఎవరు చేశారో తెలియదు సార్. నాకు ప్యాసింజర్ చెప్తే సీట్లో చూశాను సార్. ఆ ప్యాసింజర్ ఎలా ఉన్నాడు? అప్పుడే ఎక్కాడు సార్. ఆ సీట్లో అంతకుముందు ఎవరు కూర్చున్నారు గుర్తుందా? సరిగ్గా గుర్తులేదు సార్. సార్, మంచి రిచ్గా ఒక కుర్రాడు పక్కన ఓ ముసలాయని బాగా ఇబ్బంది పెట్టాడు సార్. అవునా? వాడు ఎక్కడెక్కాడు? సికింద్రాబాద్లో సార్. వాట్ మాథ్యూ? యా, 1 సెకండ్. ఇలా ఉంటాడా? అవును సార్. అవును సార్. వీళ్ళకి కూల్ డ్రింక్స్ ఇచ్చి పంపించు. థ్యాంక్స్ మాథ్యూ. హలో మిత్రమా, నీకిచ్చిన పని రేపే పూర్తి చెయ్యాలి. కొరియర్ అందుకున్నావా? పని కరెక్ట్ గా చేయకపోతే తెలుసుగా ఏం జరుగుతుందో. ఈసారి సీడీ పంపిస్తా, అర్థమైందిగా? అయ్యిందా? అలర్ట్ గా ఉండు మిత్రమా. నీకిచ్చిన పని రేపే పూర్తి చెయ్యాలి. మిత్రమా, నీకిచ్చిన పని రేపే పూర్తి చెయ్యాలి. జీజీ, మిత్రమా, ఎక్సలెంట్ షాట్. గురి తప్పలేదు. రై మళ్ళీ నాతోనే నా ఫ్రెండ్ని చంపించావు కదరా. నువ్వెక్కడెక్కడో ఉన్నావని నాకు తెలుసు. అయిపోయావురా నువ్వు. ఏంటైపోయేది ఇడియట్? నేను నిన్ను చూస్తున్నాను గానీ అక్కడ లేను. నీ ఫ్రెండ్ బాడీని జాగ్రత్తగా తీసుకెళ్ళు. బాయ్. హాయ్. హాయ్. టెంపుల్కి వెళ్ళొచ్చాను. ఓ, ఇదిగో ప్రసాదం. ఓకే. కింద ఆంటీకి ఇచ్చేస్తా. నువ్వెప్పుడు పోలీసు అయ్యావురా? ఓ పోలీస్. నువ్వెప్పుడు పోలీసు అయ్యావురా? అంటే వాడెవడో నాకు బాగా తెలిసినవాడై ఉండాలి. నమస్తే సార్. నాకు ఆ రోజు కేస్ డీటెయిల్స్ కావాలి. కేసా? అదే అమ్మాయి సాడిస్ట్. గుర్తొచ్చింది సార్. ఆ సాడిస్ట్కి మెయిన్ స్విచ్ ఎక్కడుందో తెలుసు. అంటే వాడు ఇక్కడికి ఫ్రీక్వెంట్గా వస్తుండేవాడని నా అనుమానం. ఇక్కడికి రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్ లిస్ట్ కావాలి. తప్పకుండా సాయంత్రంలోగా ఇస్తాం సార్. ఆ రోజు కూడా ఇక్కడికి బ్రౌజింగ్కి ఎవరెవరు వచ్చారో వాళ్ళ కంప్లీట్ లిస్ట్ కావాలి. నేను సాయంత్రం వస్తాను. తప్పనిసరిగా సార్. 1 minute. కీర్తి, హలో మిత్రమా, నేనెవరో తెలుసుకోవాలని చాలా కష్టపడుతున్నావు. బాగా ఫాలో అవుతున్నావు అనమాట. నాకు నీ మీద సానుభూతి పెరిగిపోతుంది. నిన్ను చూస్తే పాపం అనిపిస్తోంది. పనేంటి? ఇక పనేం లేదు. అది చెప్దామని కాల్ చేశాను. నాకు చాలా హెల్ప్ చేశావు, థ్యాంక్స్. నాకు నిన్ను చూడాలనిపిస్తోంది. మనం కలుద్దాం. షాక్ అయ్యావు కదూ? ఈరోజు సాయంత్రం 7 గంటలకి ఫిరంగి హౌస్ దగ్గరికి రా. వస్తావు కదూ? వస్తావు కదూ? వస్తా. హలో, కరెక్ట్ అడ్రస్ కి వచ్చావు. ఎంతైనా పోలీసువి కదా. కరెక్ట్ అడ్రస్ పట్టుకోవడానికి పోలీసే కానక్కర్లా, పోస్ట్ మ్యాన్ అయినా చాలు. వెల్ సెడ్. మెయిన్ ఎంట్రీలోకి వచ్చి అక్కడ మెట్లుంటాయి, పైకి వచ్చాయి. అలాగే వచ్చాయి. యా
అలాగే పైకెక్కు. హాల్లోకి రా. నీ లెఫ్ట్ సైడ్ తిరుగు. వచ్చావా? 10 అడుగులు అలాగే ముందుకి రా. తలుపు తగిలిందా? అది ఓపెన్ చేసి లోపలికొచ్చేయి. హే, తలుపేసి. ఇప్పుడు ఫోన్ అక్కర్లేదు, నా గొంతు వినిపిస్తుందిగా. हम तुम एक कमरे में बंद हो और चाबी खो जाए. చీకటి కదా, భయపడతావని పాట పాడుతున్నా. వెల్కమ్ మిత్రమా, నన్ను చూడబోతున్నావు. ఒక్కసారి కిందకు చూడు. ఏం లేదు, ఇప్పుడు నన్ను చూస్తావు. నీ ఫ్రెండ్స్ నీతోనే చంపించాను కదా, నీ కోపం వస్తుంది, బీపీ పెరుగుతుంది, నన్ను కొట్టాలనుకుంటావు. ఇదంతా అవసరమా? అయినా నన్నేం చేయలేవనుకో, బట్ డీల్ ఫినిష్ చేయాలంటే కూల్గా ఉండాలి. సో ఆ గొలుసులతో కట్టేసుకొని నువ్వే తాళం వేసుకొని కీస్ దూరంగా విసిరేయి. చేయకపోతే సింపుల్, డీల్ క్యాన్సర్. ఇక నన్ను నువ్వు ఈ జన్మకి చూడలేవు. నేనెవరో తెలుసుకోవాలని లేదా? ఇడియట్, కమ్ ఆన్, కట్టేసుకో. టై యువర్ సెల్ఫ్. గుడ్ బాయ్. బానిస బతుక్కి బాగా అలవాటు పడ్డావురా. గుడ్. ఈ విసిరేయ్. నన్ను చూసే ముందు నీకో చిన్న సర్ప్రైజ్. కుల్జా సిమ్ సిమ్. కీర్తి, మళ్ళీ దొరికావురా. కదలకు, కదిలితే చంపేస్తా. రై నువ్వు చెప్పినట్టే చేశాను కదరా. ఎందుకన్నా నన్ను ఇక్కడికి రమ్మంది? కీర్తి నేను చేయద్దురా ప్లీజ్. అసలు ఎందుకురా నా వాళ్ళ మీద పగబట్టావు? ఆ అమ్మాయిని వదిలే. ఏ లవ్ చేస్తున్నావా? కుల్జా సిమ్ సిమ్. కీర్తి, భయపడకు, నీకేం కాదు. రేయ్, నా ఫ్రెండ్స్ అందరినీ నాతోనే చంపించావు కదరా. ఇంకా ఏదన్నా ఉంటే నన్ను చంపు. కీర్తిని వదిలేరా ప్లీజ్. ఎన్నాళ్లకు దొరికావురా? ఎన్నాళ్లకు దొరికావురా? నీకోసమేరా ఇన్నాళ్ళు వెయిట్ చేసింది. నిన్ను చంపడం కోసమే నిన్నిక్కడికి రమ్మంది. అయిపోయావురా, నా చేతిలో చస్తావురా. నిన్ను చంపేసి నా పగ తీర్చుకుంటాన్రా. ఈ రోజుతో నీ పని అయిపోయిందిరా. భయపడ్డావా? మిత్రమా, అలా భయపడకూడదు మిత్రమా. మళ్ళీ షాక్ అయ్యావా? కన్ఫ్యూజ్డ్ గా ఉంది కదా? ఒక్కసారి చూడు. గోల్డ్ మెడలిస్ట్ ఇన్ మిమిక్రీ అండ్ వెంట్రులాక్విజం. ఆడగొంతైనా మగ గొంతైనా ఈజీగా ఇమిటేట్ చేయగలను. ఐ కెన్ స్పీక్ లైక్ ఎనీబడి. కీర్తి, వాట్ ఇస్ దిస్? దిస్ ఇస్ వాట్ కీర్తి ఇస్. మొదట నిన్నే చంపాలనుకున్నాను. నిన్నే కాదు, నీ బ్యాచ్ ని చంపడానికే ఇన్నాళ్ళు బతుకున్నాను. నువ్వు నన్ను చంపాలనుకున్నావా? కాన్సెప్ట్, దేనికైనా కాన్సెప్ట్ ఉండాలి, రైట్? అందుకే ఆ రోజు ఇంటర్నెట్ కెఫేకి నిన్ను రప్పించాను. అక్కడ లేని సాడిస్ట్ ని క్రియేట్ చేసి డ్రామా ఆడాను. మెయిన్ స్విచ్ ఆఫ్ చేశాను. ఆన్ చేస్తే షాక్ కొట్టేలా దాన్ని సెట్ చేశాను. సాడిస్ట్ ఉన్నాడని నమ్మించేలా నేనే ఒకసారి మగ గొంతుతో ఇంకోసారి ఆడగొంతుతో డబుల్ యాక్షన్ చేశాను. షాక్ తో చస్తావని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ నువ్వు గంట లేటుగా వచ్చావు. నా ప్లాన్ ఫెయిల్ అయింది. అందుకే సాడిస్ట్ పారిపోయాడని అబద్ధం చెప్పాను. అది ఇంకా రియలిస్టిక్ గా అనిపించడానికే నీ మీద రివర్స్ కంప్లైంట్ చేశాను. ఇంకా చెప్పాలా? రామ్ చంద్ది ఆత్మహత్య కాదు, నేనే చంపాను. yes I killed him. hi handsome. మీ పెళ్లి కూతురు మీకు సూట్ కాదు అనగానే రెచ్చిపోయాడు. ఆ అమ్మాయి అంతగా నచ్చలేదని, పేరెంట్స్ ఫోర్స్ చేశారని బాధపడుతున్నట్టు నా ముందు భలే యాక్ట్ చేశాడు. అదే నిజమైతే సరదాగా ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు అని పేపర్ మీద రాయమన్నాను. జోక్ అనుకున్నాడు. నన్ను ఇంప్రెస్ చేయడానికి అలాగే రాసిచ్చాడు. అదే సూసైడ్ నోట్ అవుతుందని వాడు ఊహించలేకపోయాడు. నేను ఇంకా రెచ్చగొట్టాను. రేపటి నుంచి ఇష్టం లేని అమ్మాయితోనేగా బెడ్ షేర్ చేసుకోవాలి, కనీసం ఈ రోజన్నా ఓ గంట నాతో గడపొచ్చుగా అన్నాను. అంతే, చొంగ కార్చుకుంటూ ఉక్కిరి బిక్కిరయ్యాడు. వెయిట్ చేస్తానని రూమ్లోకి వెళ్ళి ముందు గ్లాస్లో సైనైడ్ కలిపాను. ఓ లిటిల్ లేట్. 1 drink to make the moment perfect. వావ్, దేనికైనా కాన్సెప్ట్ ఉండాలి. Let me fix your drink. గ్రేట్, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ డియర్. అందరూ ఆత్మహత్య అనుకునేలా హత్య చేశాను. ఇంకా మీరు ముగ్గురు మిగిలారు. మిమ్మల్ని చంపాలంటే ఒక్కొక్కడికి ఒక్కో ప్లాన్ వేస్తే రిస్క్ ఎక్కువ అనిపించింది. అందుకే నిన్ను బాగా అబ్జర్వ్ చేశాను. నీతో లవ్ గేమ్ ఆడాను. మే ఐ హెల్ప్ యూ అనే బ్లాగ్ ని నేనే తయారు చేసి నీకు పరిచయం చేశాను. ఆర్ట్ గ్యాలరీలో డమ్మీ బాంబ్ క్రియేట్ చేశాను. గోడ వెనక 2 గొంతులతో మాట్లాడి అక్కడ లేని బాంబుని నీ లైఫ్ లో పేల్చాను. ఏసీపీ వైఫ్ అని తెలుసుకుని ఆవిడ దగ్గర డ్రగ్స్ ఉన్నాయని నేనే స్లిప్ రాసి పెట్టాను. నిన్నిరికించాను. మనశ్శాంతి లేకుండా చేశాను. చివరికి స్ట్రీట్ ఫైట్ లో కూడా నిన్ను ఇన్వాల్వ్ కాకుండా చేసి న్యూస్ ఛానల్స్ వాళ్ళకి ఫోన్ చేసి నేనే చెప్పాను. అవకాశం కోసం ఎదురు చూస్తున్న మీ డిపార్ట్మెంట్ వాళ్ళు నిన్ను సస్పెండ్ చేశారు. నాకు కావాల్సిందదే. నా ప్లాన్ తో అలెక్స్ ని అమెరికా నుండి రప్పించాను. రాజ్ పేరుతో నీతో పరిచయం పెంచుకుని నీతో చాటింగ్ చేశాను. నా ఉచ్చులో పడ్డావు. గేమ్ వేడెక్కింది. ఎవరో ఒక అమ్మాయి మగాళ్ళకి ఫోన్ చేసి మోసం చేస్తోందని మీ స్టేషన్లో వినగానే నాకు ఒక ఆలోచన వచ్చింది. అలెక్స్ కి ఫోన్ చేసి పరిచయం పెంచుకున్నాను. ఓ డ్రెస్ కోడ్ చెప్పి 3 లెక్క పెడితే వచ్చి కలుస్తానని చెరువు దగ్గరికి రప్పించాను. నా కోసం వాడొచ్చాడు. రాజ్ అనుకుని వాణ్ణి నువ్వు చంపావు. అదంతా వీడియో తీశాను. అక్కడి నుంచి గేమ్ కాస్త వార్గా మార్చాను. జీజీ కూడా అలాగే కాల్ చేశాను. ఎంత అమ్మాయిలు పిచ్చేంట్రా మీకు? సరదాగా అరబ్ గెటప్ లో రమ్మన్నాను. వచ్చాడు. మళ్ళీ నీతోనే వాణ్ణి కూడా చంపించాను. ఇప్పుడు నీ వంతు. ఎందుకు? అసలు మా మీద నీకేంటి పగ? మమ్మల్ని ఎందుకు చంపాలనుకున్నావు? అవును కదూ. అక్కడ చూడు. ఆ ఫోటోలో నా పక్కనున్న అమ్మాయిని గుర్తుపట్టగలవా? అది అనిత. అనిత నా అక్కరా. స్కౌండ్రల్. ఒకసారి నువ్వు, రామ్చంద్, అలెక్స్, జీజీ అందరూ కలిసి అరకు వెళ్లారు కదరా. డార్లింగ్ కమాన్. ఏంటి? చెప్తే గానీ రావా? కమాన్ బేబీ. రేయ్ 10 నిమిషాలు వెయిట్ చేయండి, వస్తా. ఏంట్రాంచి? ఇంకా అర్థం కాలేదా? రోజు ఏసీ గదుల్లో, స్టార్ హోటల్స్లో, వాటర్ బెడ్ మీద, మెత్తటి పరుపుల మీద, స్విమ్మింగ్ పూల్లో బోరుగా లేదు? అదే ఇక్కడ చూడు. పాముల్లా పాకుతూ చెమటలు పడుతుంటే, గట్టి గుచ్చుకుంటుంటే ఆ కిక్కు దేంట్లోనూ ఉండదే. దేనికైనా ఒక కాన్సెప్ట్ ఉండాలి. అబ్బా ఇప్పుడు ఇదేంట్రా? ఇది కాబట్టే ఎప్పుడు పడితే అప్పుడు లోపల వాళ్ళు ఎంతసేపు ఏం చేస్తున్నారా? 1 సెకండ్ బేబీ. రేయ్ రండ్రా. అయిందా? రేయ్ హలో. రే 1 సెక్. ఇప్పుడెవడరా ఫోను? రేయ్ వెళ్తారా? ఏంటి? లోపల యాంపీ థియేటర్ వేడివేడిగా ఉంది. ఇదే మంచి ఆఫర్. 1 by 1 ఎంజాయ్ చేయండి. వాట్? ఆ అమ్మాయి నీ గర్ల్ ఫ్రెండ్ రా? తొక్కేం కాదు. అలాంటి వాళ్ళు నాకు 100 మంది ఉన్నారా. కానీ మీరు మాత్రం నాకు 3. అందుకే ఈ ఆఫర్. రేయ్ నేనేమన్నా దాన్ని పెళ్లి చేసుకుంటాను అనుకున్నారా? జస్ట్ మ్యాటర్ వర్కేరా. కమాన్ రా. అయినా తను ఎలా ఒప్పుకుంటుందిరా? ముందే తెలుసా? ఇప్పుడు తెలుస్తుంది కదా. మరీ బలవంతంగా అంటే కరెక్టేరా. అర్థమైంది కదా? మత్తుగా పడి ఉంటుంది. 1 by 1. నాకు మీకు తేడా తెలీదు. ఓకే? రే నేనేమన్నా ప్రాస్టిట్యూట్ అనుకుంటున్నావా? ఏయ్ దగ్గరికి రాకు. గ్రూప్ గా కాల్చుకునే సిగరెట్ అనుకుంటున్నావా? అందరికీ ఆఫర్ చేస్తున్నావు రాస్కెల్. లవ్ చేసామని 1,00,000 కబుర్లు చెప్తాం. దానికి ఎటురమ్మంటే అటు ఎగేసుకొని రావడమేనా? అలాంటప్పుడు నన్ను ఎందుకు లవ్ చేసావే? బ్లడీ హెల్. తాగవే. తర్వాత నాకు నా ఫ్రెండ్స్ కి తేడా తెలీదు. కీర్తి అక్క ఎక్కడున్నావు? అరకులో. ఏమైంది? రామ్చంద్ నన్ను మోసం చేశాడు. ఎందుకు? వాడు వాడి ఫ్రెండ్స్. ఏమైంది?
రామ్చంద్ గాడు ఎలాగో సాడిస్ట్ గాడు. మీరైనా మనుషులు ఆలోచించద్దా? నా సిస్టర్ ని దారుణంగా రేప్ చేస్తారా? అవమానంతో తను సూసైడ్ చేసుకుంది. చనిపోతూ జరిగిందంతా చెప్పింది. అంతే. అప్పుడే మీ అందరినీ చంపేద్దాం అనుకున్నాను. కానీ నా దగ్గర ఏమీ లేదు, నా గొంతు తప్ప. అది ఉపయోగించే మిమ్మల్ని టార్గెట్ చేశాను. ఇక నిన్ను కూడా చంపేస్తే మా అక్క ఆత్మ శాంతిస్తుంది. నీకిదంతా చెప్పాల్సిన అవసరం లేదు, అయినా చెప్పాను. ఎందుకో తెలుసా? బికాస్ యు మై సో కాల్డ్ లవర్. గంతేస్తావని ఎక్స్పెక్ట్ చేశాను. నైస్ గన్. నీ గంతో నువ్వే చేస్తావని అనుకోలేదు కదా. అక్క, చంపేశాను. అందరినీ చంపేశాను. దిస్ ఇస్ మై ట్రిబ్యూట్ టు యు అక్క. షాక్ అయ్యావా? ఇందులో ఉన్నాయి డమ్మీ బుల్లెట్స్. నువ్వెంత ఆవేశంగా ఉన్నావంటే కాల్చినప్పుడు కనీసం నాకు రక్తం వచ్చిందో లేదో కూడా చూడడం మర్చిపోయావు. నీకో విషయం చెప్పనా? వాళ్ళు కూడా చావలేదు. కన్ఫ్యూజ్డ్? షాకింగ్గా ఉంది కదా? ఇప్పుడు నేను చెప్తా, విను. నీ ప్లానింగ్, మిమిక్రీ ఎక్సలెంట్. డ్యామ్, అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్. నేను సస్పెండ్ అయినప్పుడు ఫ్రస్ట్రేషన్లో మే ఐ హెల్ప్ యూ బ్లాగ్లోకి ఎంటర్ అయ్యి రాజ్తో సారీ నీతో చాట్ చేసే వరకు నేను కూడా గెస్ చేయలేదు. ఇంత మెటికులస్గా ప్లాన్ చేసిన నువ్వు 3 మిస్టేక్స్ చేసావు. ఫస్ట్ మిస్టేక్, మర్డర్ ప్లాన్. నేను నీకోసం చచ్చిపోతాను, నా చావుని వాడుకో అంటే నమ్మడానికి నేనేం ఫూల్ని కాదు. పోలీస్ ఎవడో మెంటల్ కేస్ ఎయిడ్స్ వస్తే చావాలా, వాడిని తీసుకెళ్లి రీహాబిలిటేషన్ సెంటర్లో వేద్దామని నువ్వు చెప్పిన దానికి ఒప్పుకున్నట్టు యాక్ట్ చేశాను. సెకండ్ మిస్టేక్, నువ్వు ఎలెక్స్కి ఫోన్ చేసి రాత్రి అక్కడికి రా, చెయ్యెత్తు, 3 లెక్కబెట్టు. వాట్ డిడ్ యూ థింక్? వాడు నాకు చెప్పడానుకున్నావా? ఎలెక్స్ చెప్పంగానే నాకు ఇంకొక అనుమానం వచ్చింది. ఒకే ప్లాన్ ఇద్దరికి చెప్పాడంటే రాజ్కి, ఎలెక్స్కి ఫోన్ చేసిన అమ్మాయికి ఏదో లింక్ ఉందనిపించింది. ఎలాగైనా గ్యాంగ్ని పట్టుకోవాలని ఎలెక్స్ని కోఆపరేట్ చేయమన్నాను. గన్లో డమ్మీ బుల్లెట్స్ నింపాను. నేను చంపినట్టు వాడు చచ్చినట్టు పర్లేదు, మేము కూడా బాగానే యాక్ట్ చేసాం. ఆ రోజే ఆ గ్యాంగ్, ఐ మీన్ నువ్వు దొరికిపోయి అంటే అయిపోయేది. కానీ అప్పుడే నువ్వు ఫోన్ చేసి మిత్రమా అనేసరికి నా నుంచి నీకేం కావాలో నాకు అర్థం కాలేదు. అందుకే మేము కూడా గేమ్ని ప్రొలాంగ్ చేసాం. జీజీ కూడా కోఆపరేట్ చేశాడు. కానీ నేను గ్యాంగ్ అనుకుంది ఒక అమ్మాయి అని, అది నువ్వని, ఇదంతా ప్రతీకారం కోసం చేసావని ఊహించలేకపోయాను. థర్డ్ మిస్టేక్, నన్ను ఇక్కడికి రమ్మండం. వన్స్ అగైన్ యూ గ్రేట్, రాజ్ అలియాస్ కీర్తి. బట్ దొరికిపోయావు. షూట్ చేసే ముందు ఎలా అయితే నువ్వు నీ పగ్ గురించి నాకు చెప్పావో, నేను కూడా అలాగే నీ ప్లాన్ ఫెయిల్ అయిందని చెప్పడానికి ఆగాను. జీజీని, ఎలెక్స్ని కూడా రమ్మన్నాను. టెక్నికలీ నువ్వు రామచంద్రని చంపావు. ఐల్ హ్యావ్ టు అరెస్ట్ యూ ఫర్ దాట్. వందనా, కాఫీ? పర్లేదు, ఇందులో సైనైడ్ లేదు. రాత్రంతా ఆలోచించాను. లాయర్తో కూడా మాట్లాడాను. మ్యాక్సిమం 5 to 7 years శిక్ష పడొచ్చు అన్నారు. నువ్వు ఎప్పుడు రిలీజ్ అవుతావో అప్పటి వరకు నీ కోసం ఎదురు చూస్తుంటాను. ఎందుకు? నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నాకేం అర్థం కావట్లేదు. సింపుల్. రామచంద్రన్ హత్య చేయడానికి నీ రీజన్స్ నీకున్నాయి, నిన్ను ప్రేమించడానికి నా రీజన్స్ నాకున్నాయి. దట్స్ అబౌట్ ఇట్. సో రేపే కోర్ట్ ట్రయల్. శిక్ష ఏదైనా నీకోసం ఎదురు చూస్తుంటాను. బాయ్. వందనా, సార్, నీకో విషయం చెప్పడం మర్చిపోయాను. అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? అనితను మాకు రామచంద్ ఆ రోజే పరిచయం చేశాడు. అలెక్స్ వెళ్ళరా. ఏంటి అలా చూస్తున్నారు? కాన్సెప్ట్ అర్థం కాలేదా? రేయ్, అనిత నీ గర్ల్ ఫ్రెండ్ రా, కాల్ గర్ల్ కాదు. ఫ్రెండ్షిప్లో చాలా షేర్ చేసుకుంటాం, బట్ నాట్ ఎవ్రీథింగ్. రే, ఇంత జరిగాక రేపు నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వస్తే ఎంత గిల్టీగా ఉంటుందో తెలుసా? చూడు, జరిగిందేదో జరిగింది. మేము ఎలాగో అలా వెళ్ళిపోతాం. నువ్వు అనితని తీసుకుని జాగ్రత్తగా వచ్చాయి. రే పదండ్రా. అది ఇన్సల్ట్గా ఫీల్ అయిన రామచంద్ అనితని కోపంతో అక్కడే వదిలేసి వచ్చాడు. స్పృహ వచ్చేసరికి ఎవరూ కనిపించకపోవడంతో అనితకి మా అందరి మీద అనుమానం వచ్చి ఉంటుంది.
నాకు కూడా అనిత చనిపోయిందనే విషయం నువ్వు చెప్పేదాకా తెలియలేదు. ఇది రామ్చంద్ డైరీ, నిన్నే తెప్పించి చదివాను. సాడిస్ట్ కదా, ఇది కూడా రాసుకున్నాడు. సో చావుకు చావు, ఫెయిర్ ఎనఫ్. నన్ను చంపాలనుకున్నా నిన్ను ఎలా లవ్ చేశాననే డౌట్ నీకు రావచ్చు, కానీ నీకు తెలియకుండానే నువ్వు నన్ను ప్రేమించావు. ఆ రోజు నన్ను కౌగిలించుకున్నప్పుడు, కిస్ చేసినప్పుడు నీ కళ్ళల్లో నిజమైన ప్రేమను చూశాను. ఏ అమ్మాయినా ఒక స్ట్రేంజర్ని అలా ముద్దు పెట్టుకోలేదు. నీకు తెలియకుండానే నువ్వు సబ్కాన్షియస్గా నన్ను లవ్ చేశావు. ప్రాబబ్లీ నీ పగదాన్ని కప్పేసి ఉండొచ్చు. ఇప్పుడంతా క్లియర్. ఐ స్టిల్ బిలీవ్ యూ హ్యావ్ స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఫర్ మీ. నువ్వు చేసిన పనిలో ఇంటెలిజెన్స్ ఉంది, కానీ ప్రొఫెషనలిజం లేదు. దట్స్ బికాస్ యూ నాట్ అ క్రిమినల్, కీర్తి. కీర్తి, జరిగిందంతా అమ్మకు తెలుసు. యూ డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. నేను నేను రెగ్యులర్గా కలుస్తుంటాను, సరేనా? టేక్ కేర్. బాయ్. సార్, మీరు చెప్పినట్టు ట్రేస్ అవుట్ చేస్తే దొంగ నోట్ల ముఠాతోనూ బెట్టింగ్ ర్యాకెట్స్తోనూ వీళ్ళకి సంబంధం ఉందని తేలింది సార్. సార్, సోలోగా ఉన్నప్పుడు సూపర్గా ఉండేవాడిని సార్. అనవసరంగా వీళ్ళతో కలిసి బుక్ అయిపోయాను సార్. ఎస్ఐగా ఉన్న మీరు సిఐగా ప్రమోట్ అయ్యారు. మీ డిపార్ట్మెంట్ వాళ్ళే ఇలా చేశారని ఎలా తెలుసుకున్నారు సార్? అందరూ మనుషులేగా, వీక్నెస్లు అనేవి ప్రతి వాళ్ళకే ఉంటాయి. ఇట్స్ జస్ట్ నాట్ అప్ టు ద పోలీస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ టు ఎరాడికేట్ క్రైమ్ ఇన్ ద సొసైటీ.